అయిన యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చదువుకుందాం వాక్య భాగాన్ని. నేను చెప్పిన అంశం ఏంటంటే, అటుపోయిన శనివారంలో బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా, అది ఫస్ట్ అంశంగా చెప్పాను. ఇది రెండవ అంశంగా మీ మధ్యలో దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతును బట్టి, దేవుడు నాకు ఇచ్చిన వరములను బట్టి, ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప కృపను బట్టి, ఏ యోగ్యత లేని నన్ను, ఏ అర్హత లేని నన్ను దేవుడు మీ మధ్యలో నిలబెట్టుకొని ఈ రీతిగా వాడుకుంటున్నందులకై రెండు చేతులెత్తి గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. చదువుదాం కీర్తనల గ్రంథం 12వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదువుకుందాం. మేలు నొందుచు అనేక దినములు, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? చాలండి. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి వాక్య భాగాన్ని మనం గమనిస్తూ ఉంటే, బ్రతకగోరువాడు ఎవడైనా ఉన్నాడా అని అక్కడ రాయబడుతుంది. కింద మాటను గమనిస్తూ ఉంటే, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువాడెవడైనా ఉన్నాడా? ఒక క్వశ్చన్ మార్క్. చాలామంది అడుగుతుంటారు, పాస్టర్ గారు ఎప్పుడు సావు వస్తుందో సావు కోసం ఎదురు చూస్తున్నానయ్యా, ఈ కుటుంబాన్ని నేను ఈదలేకపోతున్నాను, ఇక నా వల్ల కాదు, పిల్లలతోటి నా మనస్సంతా కలత చెందుతుంది, పిల్లలతోటి వేదనను అనుభవిస్తున్నాను, ఇరుగు పొరుగు వారితోటి బాధను అనుభవిస్తున్నాను, ఇరుగు పొరుగు వారితోటి అవమానాల మధ్యలో నలిగిపోతున్నాను, ఇక బ్రతకాలని ఆలోచన నాకు లేదు అని చాలామంది చెప్తూ ఉంటారు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సేవకుడిగా నేను ఒకటే చెప్తాను. భూమి మీద బ్రతికినన్నాళ్ళు, భూమి మీద నివసించిన నాళ్ళు, భూమి మీద ఏమండి బ్రతుకుతున్నటువంటి బ్రతుకు దినములన్నీ ఏమండి ఎవరి కోసం మనం బ్రతకాలి అంటే, మొట్టమొదటిగా దేవుని కోసం బ్రతకాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామందిని అడుగుతూ ఉంటే, ఎవరి కోసం బ్రతుకుతున్నావు అంటే, అయ్యా మా ఆయన కోసం నేను బ్రతుకుతున్నానయ్యా. ఎవరి కోసం? మా ఆయన కోసం. మా ఆయన అంటే చాలా ప్రేమ. నీకు ప్రేమ ఉంటుంది కానీ ఏమండి ఆయన విషయంలో గమనిస్తూ ఉంటే నిన్ను ఎంతగానో దూరంగా పెట్టాలని ఆలోచన చేస్తుంటారు. అయినా కూడా భార్యగా గుర్తించినటువంటి వ్యక్తి భక్తను ఏం చేస్తుందంటే, ప్రేమించే మార్గములు నడుస్తూ ఉంటుంది, ప్రేమించే మార్గములు నడుస్తూ ఉంటుంది. ఎందుకంటే అయ్యా ఈ భూమి మీద మేము జన్మించాలంటే ఒకరినొకరమి దేవుని యొక్క విధానములో ప్రేమలో నడిపించబడుతూ ఉండాలి. పండు ముసలోళ్ళని ఒక రోజున ఇద్దరు ముసలోళ్ళు, దాదాపు 85 సంవత్సరాలు ఉంటాయి, 85 సంవత్సరాలు ఉంటాయి, మూలబడిపోయారు, కుక్కిటి మంచంలో కూర్చున్నారు. ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్తే వాళ్ళని అడిగాను, అయ్యా ఎన్ని సంవత్సరాలు? నీకంటే 85 సంవత్సరాలు అయ్యా అని ఆమె గారు చెప్పింది. ఆయన గారిని అడిగా, నీకెన్ని సంవత్సరాలు అనంటే, అయ్యా దాదాపు నాకు 90 సంవత్సరాలు ఉంటాయి అయ్యా.
నేను ఊరకుండా ఒకే ఒక మాట చెప్పా, ఊరికే నవ్వుకోవటానికి ఊరికే చెప్పా. ఇంకా ఇన్ని సంవత్సరాలు బ్రతికారు కదా, ఇంకా చనిపోకూడదు అని అన్నా. వినాలి, ఇట్లా వినాలి, ఇంకా ఎవరు చూడకూడదు. ఇన్ని సంవత్సరాలు బ్రతికావు కదా ముసలమ్మ, ఇంకా చనిపోకూడదా అన్నా. అయ్యో, నన్ను చనిపోమంటావా? నేను చచ్చిపోతే మా ఆయన ఏం కావాలా? ఏ వయసులో? 85 సంవత్సరాలలో. నేను చనిపోతే ఏం కావాలో పాస్టర్ గారు అట్లా అనమాక నువ్వు. వాళ్ళు చెప్పినటువంటి మాటను నేను గమనిస్తే ఆ వయసులో కూడా భర్త భార్య మీద ప్రేమ తగ్గలేదు. భార్య భర్త మీద ఏ మాత్రం ప్రేమ తగ్గలేదు. మరి మిడిల్ వయసులో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, పాస్టర్ గారు నేను చనిపోదాం అనుకుంటున్నాను, ఈ కుటుంబాన్ని ఎదలేకపోతున్నాను, ఈ కుటుంబాన్ని నేను ముందుకు తీసుకుని వెళ్ళలేకపోతున్నాను, చనిపోదాం అనుకుంటున్నాను అని చాలామంది వయస్సు లేనప్పటికీ కూడా అప్పుడే ఏదో భారం మీద పడినట్టు, 7-8 మందికి పెళ్ళిళ్ళు చేసినట్లు, భారాన్ని మీద వేసుకున్నట్లు, ఏమండి 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ రోజున 30-40 సంవత్సరాలలోనే మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, అక్కడ రాయబడినటువంటి మాటను గమనిస్తూ ఉంటే ఏమిటా రాయ మాట అంటే, బ్రతకగోరు వాడెవడై ఉన్నాడా, మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? భక్తుడైనటువంటి దావీదు ఒక మాట అంటాడు, 23వ అధ్యాయం కీర్తనల గ్రంథం 6వ వాక్యాన్ని చదవండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఎందుకు ధైర్యంగా ఈ వ్యక్తి చక్కటి మాట చెప్తున్నాడు అనంటే, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమము నా వెంట వచ్చును, నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయుచున్నాను. అంటే ఈ వ్యక్తి జీవితంలో బ్రతక కోరటానికి ముందుకు వెళుతూ ఉన్నాడు, బ్రతకాలన్నటువంటి ఆలోచనతో ముందుకు వెళుతున్నాడు. అతను బ్రతికిందే కాకుండా అనేక మంది ప్రజలలో మరణ వార్త వినపడుతున్నటువంటి ప్రజలలో, మరణానికి దగ్గర పడుతున్నటువంటి ప్రజలలో, ఇక ఎందుకు నా జీవితం, చనిపోతే బాగుండు, ఎందుకు నాకు ఈ శాపం, ఎందుకు ఈ మరణ లోకమైనటువంటి సంబంధాలు నన్ను వెంటాడుతున్నాయి, ఏమిటి యొక్క విధానాలు నన్ను వెంటాడుతున్నాయి, కృషింప చేస్తున్నాయి, చచ్చిపోతే బాగుండని అనుకుంటున్నటువంటి సందర్భాలలో ఆ వ్యక్తులను మేల్కొల్పటానికట దావీదుతో దేవుడు చెప్తున్నాడు, దావీదు కృపాక్షేమములు నీవు బ్రతికే దినాలలో నేను నీకు తోడుగా ఉంచుతాను. హల్లెలూయా, హల్లెలూయా. నేను నీకు తోడుగా ఉంచుతాను. తోడుగా ఉంచేదే కాకుండా చిరకాలము యెహోవా మందిరములో నివాసం చేస్తావు. నీవు చిరకాలము దేవుని మందిరంలో నివాసము చేసేదే కాకుండా అనేక మంది ప్రజలకు నువ్వు స్థావరాన్ని ఇచ్చే వారిగా కనపడతావు. అనేక మంది మరణ కోపముల నుంచి బయటికి తీసుకురాగలిగినటువంటి శక్తి సామర్థ్యతను నేను ఇవ్వగలను. అనేక మందిని ఈ చెడు విధానాలలో నడుస్తున్నటువంటి వ్యక్తిని తీసుకురావటానికి సామర్థ్యతను నీకు ఇవ్వగలను అని దావీదుతో దేవుడు చెప్తున్నాడు. దావీదు మనతో అంటున్నాడు, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృపా క్షేమం. ఇప్పటి వరకు ఇక నా బ్రతుకు ఎందుకు, నేను చనిపోతే బాగుంటుందని నీ మనస్సులో నువ్వు కృంగిపోతున్నావే, ఆ మాట తీసేసి నా వెంట దేవుడు ఉన్నాడు,
నా వెంట దేవుడు ఉన్నాడు. నేను నా దేవుని కోసం బ్రతకాలి. నా దేవుని కోసం తుది శ్వాస వరకు నా జీవితాన్ని కొనసాగించుకోవాలి. నా మరణం వచ్చేంత వరకు ఆ దేవునితో నా బంధాన్ని ఏర్పాటు చేసుకోవాలి. నేను, నా కుటుంబము, నా పిల్లలు దేవుని మందిరములో చిరకాలం ఉండాలన్నటువంటి ఆలోచన ప్రతి విశ్వాసికి ఉండాలి. ప్రతి విశ్వాసికి ఉండాలి. అందుకనే క్వశ్చన్ మార్కుగా కనపడుతుంది, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా? మనము బ్రతకాలి, జీవించాలి అని అంటే ఒక మాటను మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 3వ వాక్యం. చెవియొగ్గి నా యొద్దకు రండి. ఎవరు రావాలి చెవియొగ్గి అంటే? బ్రతకాలని ఆశ ఉందే, నేను బ్రతకాలి, దేవునిలో స్థిరపరచబడాలి, మరణ వార్త నా చెవున వినపడకూడదు, నాశనపు వార్త నా చెవులో వినపడకూడదని నేను నా దేవుని కోసం బ్రతకాలని నీవు ఆశపడుతున్నావే, నీవు ఏం చేయాలంటే చెవియొగ్గి ఎవరి దగ్గరికి రావాలట? నా యొద్దకు రండి, నా యొద్దకు రండి. చెవియొగ్గి దేవుని యొద్దకు మనము రాగలిగితే మీరేం చేస్తారంటే బ్రతుకుతారంట. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనల్ని ఆయన ఏం చేస్తాడంటే బ్రతికింపజేస్తాడు. కుటుంబ సమస్యలను బట్టి నువ్వు చనిపోయావు, కుమారుల మాట వినక నలిగిపోయావు. ఏమండి, దేవుడు ఇచ్చినటువంటి కుమార్తెల మాట వినక చచ్చిన జీవితాన్ని చేస్తున్నావు. ఒక ప్రక్క నీ జీవితం ఏమండి కృంగిపోతూ సమస్యల వలయాల్లో, ఏమండి రుగ్మత వ్యాధుల మధ్య, కష్టాల వలయాల్లో, ఎవరికి చెప్పుకోలేని స్థితిగతుల మధ్యలో చచ్చిన వారిగా మనం కనపడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చెవియొగ్గి నా యొద్దకు రండి, చెవియొగ్గి నా యొద్దకు రండి. నీ చెవి దేవుని యొద్దకు నువ్వు పెట్టగలిగితే, ఆ యొక్క నీ చెవిని దేవుని యొక్క విధానంలో మలచగలిగితే, దేవుని యొద్దకు వచ్చినటువంటి వారిని ఏం చేస్తారంటే బ్రతికింపజేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికింపజేస్తుంది. నీ వాక్యమే నాను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమయ్యున్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి వందనమయ్యా. నీ వాక్యమే నాను బాధలలో నెమ్మదినిచ్చెను. హల్లెలూయా. ఎవరి దగ్గరికి రావాలంటే మనం చెవియొగ్గి నా మాటలు వినిన ఎడలా ఏమందాం అక్కడ, మీరు బ్రతుకుదురు. దేవుని వాక్యం మనల్ని బ్రతికింప చేయగలిగినదండి. దేవుని వాక్యం జీవింపగలిగినది. దేవుని వాక్యం నిన్ను ఏమండి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకురాగలిగినది. దేవుని వాక్యం నిన్ను ఏం చేస్తుందంటే బ్రతికింప చేస్తుంది. చచ్చిన నీ జీవితాన్ని బ్రతికింపజేస్తుంది. కృంగిపోయిన నీ జీవితాన్ని బ్రతికింపజేస్తుంది. నలిగిపోయినటువంటి నీ జీవితాన్ని ఏమండి చిగురింపు చేయగలిగినటువంటి ఏమండి దేవుని వాక్యము దగ్గరికి వచ్చి నీవు చెవి ఎక్కిన ఎడలా మీరు ఏం చేయబడతారంటే బ్రతుకుతారు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు బ్రతుకుతారు. దోర్నాల్లో ఉన్నప్పుడు సుందరయ్య గాల్లో సేవ చేసేటప్పుడు ఒక చిన్న పిల్లకి దెయ్యం పట్టింది. చిన్న అమ్మాయి, ఎన్ని సంవత్సరాలు ఉంటాయమ్మా?
దాదాపు 5వ తరగతి ఏమో. చేపలు పట్టేవాళ్ళు. చిన్న పాప వాళ్ళ నాన్న తీసుకొని వచ్చాడు. పాస్టర్ గారు, ఈ అమ్మాయి పొద్దు నుంచి ఏడుస్తూ ఉంది, ఏం అర్థం కావట్లేదు, నేను చచ్చిపోతా అంటుంది, భయం అవుతుంది అయ్యా, ఎక్కడైనా దూకి పడి చచ్చిపోతే భయం అవుతుంది పాస్టర్ గారు, ఇంటికి పెద్ద పిల్ల, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పేసి తీసుకొచ్చాడు. చర్చి కాడికి తీసుకొస్తే చూడగానే నాకు అర్థమైపోయింది, ఒంట్లో దెయ్యం ఉందని. ఒంట్లో దెయ్యం ఉందని చెప్పి అర్థమైపోయింది నాకు. నా దగ్గరికి వచ్చినా కూడా ఏం చచ్చిపోతా అంటుంది. ఈయన కాడికి ఎందుకు తీసుకొచ్చినావు, నేను చచ్చిపోతే అంటుంది. ఏయ్ నర్మయ్ నేనన్నా. బెత్తరపోయి చూసింది నాకెళ్ళి. ఎవరు నువ్వు, ఎందుకు వచ్చావు? ఆ ఒంట్లో ఉన్న దయ్యం చెప్తుంది, ఈ అమ్మాయిని తీసుకుపోతా. ఆడామా తీసపోదులే కానీ ఆగు, కాసేపు నాతో మాట్లాడాను. ఎందుకు ఈ అమ్మాయిలోకి వచ్చావని. ఎందుకు వచ్చానంటే నువ్వు అన్నాను. సరే ఏంటో చెప్పాను. వాళ్ళ ఆయన చచ్చిపోయిన వాళ్ళ ఆయన పోలేపల్లిలో ఉంటాడంట. పోలేపల్లిలో చిన్న పిల్లండి. పోలేపల్లిలో ఉన్నాడు మా ఆయన. సారాయికి లేక గొంతెండిపోయి అల్లాడుతున్నాడంట. సారాయికి లేక దెయ్యం చెప్తుంది నాకు, కాసేపు ఉంటే మా ఆయన చచ్చిపోతాడు గొంతెండిపోయి, ఏం చేయాలా అన్న. నేను మా ఆయనకు ఈయన ఫోన్పే కొట్టమన్నాను. ఎంత అన్న? 200 అంట. అబ్బో చూడండి, అక్కడ యాన్నో పోలేపల్లిలో ఉన్నోడికి ఈయన ఏమి నీ ఎబ్బకు బాక్యా అన్న. నేను మా చుట్టమే పంపించకపోతే ఏమిని చావనొకుదా. ఎంత కోసం? 200 కోసం పంపేమోను. ఆ ఇంటి అయిన పాపం బాధల టచ్సీలు లేకపోతే ఏరే వాళ్ళ కాడ తెచ్చుకొని నా ముందే ఇదిగో చూడ అన్నట్టున్నాడు. ఆయమ్మకి వెళ్ళి చూపించి కొట్టు నువ్వు అంటుంది. టక కొట్టాను. ఇక్కడ ఎప్పుడైతే క్లిక్ అన్నదో ఆడ క్లిక్ అన్నట్టుంది ఆయనకి. అదిగో మా ఆయనకి పోయినాయి మా ఆయనకి. మీ అమ్మాయిని వదిలి వెళ్ళిపోతా, మీ అమ్మాయిని వదిలిపోతా నేను ఉండను. అప్పుడు వరకు నేను చంపుతా అని బెదిరించిన ఏమండి ఆ దెయ్యము ఎప్పుడైతే 200 కొట్టిందో అమాంతంగా పడిపోయింది. ఈ రోజున చిన్న పిల్లల్ని కూడా సాతానుగాడు వాడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ 200 కొట్టించిన్నో నేను పోతున్నా అని చెప్పి తబామని పడిపోయింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ రోజున మనిషిని అపవాది అయినటువంటి సాతానును లోకములో తన వయసు ముగించక మునిపే తన ప్రాణాన్ని తీసుకొని వెళ్ళటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎన్నో ప్రయత్నాలు చేస్తూ మనిషి మా యొక్క భక్తి జీవితాన్ని కృంగతీస్తూ అదో పాతాళానికి తీసుకొని వెళ్ళటానికి అపవాదినటువంటి సాతాను ఈ రోజున మనుషులలో జ్వరపడిపోయి ఏమండి బ్రతకనివ్వకుండా మరణ కూపానికి తీసుకొని వెళుతూ మరణానికి అప్పచెప్పబడుతూ ఎన్నో ఆత్మీయ జీవితాలను అపవాదినటువంటి సాతాను పాడు చేస్తుంది. ఏమండి మరణానికి తీసుకొని వెళుతుంది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, దేవుని సేవకుడిగా నేను ఎప్పుడైతే ఏమండి ఆ దెయ్యమును గద్దించానో ఏమండి తన అవసరం తీర్చుకున్న వెంటనే అమాంతంగా పడిపోయి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఒక గంట కల్లా తీసుకొచ్చాడు. మళ్ళీ అంటుంది. మళ్ళీ వచ్చి, ఏయ్ మళ్ళీ ఎందుకు వచ్చినావు? బీడి కట్ట అయిపోయింది. ఏ కట్ట? బీడి కట్ట. అగిపెట్టా, బీడి ఇప్పితే పోతంగా నేను ఉన్నాను. జుట్టు పట్టుకో 2 పెల వాయిచలకు వాయమ్మో నేను ఉన్నానయ్యో, బీడి కట్టలేదు, ఏం వద్దులు వెళ్ళిపోతున్నానని చెప్పి తపామని పడిపోయి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, దేవుని యొద్ద వచ్చినటువంటి వారు దేవుని దగ్గరికి చెవియొగ్గి రావాలి. దేవుడు మన జీవితంలో కార్యములు చేస్తాడని, దేవుడు మనతో మాట్లాడుతాడు అని, దేవుడు మన పట్ల ఎన్నో కార్యాలు చేస్తాడని దేవుని ఎడల మనము చెవియొగ్గి మనం రాగలిగితే, చనిపోయే స్థితిలో కూడా నా దేవుడిని నేను చేస్తాడంటే బ్రతికింప చేయునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. బ్రతికింపజేస్తాడు. చెవియొగ్గి నా యొద్దకు వచ్చిన ఎడల మీరు బ్రతుకుదురు. దేవుని దగ్గరికి రాగలిగితే మన జీవితాన్ని బ్రతికింపజేస్తాడండి. మన బ్రతుకుగా మార్చి ఉన్నతమైనటువంటి స్థానంలోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి దేవుని యొక్క విధానంలోనికి మనం రాగలిగితే, బైబిల్లో ఒక చోట రాయబడింది. ఏమి వినాలి మనం అని అంటే, ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 19వ వాక్యం. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవిస్తారు. ఎవరి మాట వినాలి? మీరు సమ్మతించి నా మాట వినాలి. దేవుని మాట వినాలి. దేవుడు నీ జీవితంలో నువ్వు అనుకున్నటువంటి కార్యాన్ని జరిగించాలంటే, దేవుడు నువ్వు అనుకున్నది దేవుని దగ్గర నువ్వు సాధించాలంటే, నువ్వు అనుకున్నది దేవుని దగ్గరికి వచ్చి ఏమండి మంచి మనస్సాక్షి కలిగి దేవుని మాట వినగలిగితే, దేవుడిని నేను ఏం చేస్తాడంటే ఏమండి మంచిగా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవింపజేస్తాడు. భూమి యొక్క మంచి పదార్థాలు అంటే నీవు కష్టపడుతున్నటువంటి కష్టార్జితం ఉందే, నీవు నీ కుటుంబము తృప్తి పొంది వెనకేసేంత వరకు కూడా దేవుడు మనల్ని ఏం చేస్తాడంటే ఆ దిశగా అనుభవించేటట్లు చేస్తాడు. అందుకనే సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుని మాట ప్రకారం యేసుక్రీస్తు శిష్యులట దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా రాత్రి అంతా కష్టపడ్డాం, ఒక్క చేప బల్లే మా వల్ల కావట్లేదు, ఇంకింటికి వెళ్ళిపోతున్నాం అని అంటే, ఒరే నా మాట వినండి, ఒక్క నిమిషం ఆగు, ఇంకా నా వల్ల కాదయ్యా, రాత్రి అంతా ప్రయాసపడ్డాం, ఇప్పటికే ఆకలి అవుతూ ఉంది, ముఖం కూడా గడుక్కోవాలి, ఇంటికి పోవాలనుకుంటున్నాము, ఆ తెల్లవారి లోపల ఇంటి దగ్గరికి చేరితే కడుపు నిండా ఆహారం తిని కాస్త రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నామంటే దేవుడు చెప్తున్నాడు, శిష్యులారా నా మాట వినండి, ఒక నిమిషం ఆగు, నా మాట విను. వాళ్ళల్లో ఒక శిష్యుడు అంటాడు, అయ్యా ఇంకా ఏమి లేము, ఆకలి అయిపోతుంది, నా వల్ల కాదు, మేము పోతామని అంటే, ఇదిగో శిష్యులారా నా మాట విను అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులను ఆపి, ఇదిగో నా మాట ప్రకారం మీరు వలలు వేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట బ్రతికించగలిగిన మాట, దేవుని మాట స్వస్థపరచగలిగిన మాట, దేవుని మాట నీ జీవితంలో ఇది అసాధ్యం అనుకున్న కార్యాన్ని సుసాధ్యము చేయగలిగిన మాట యేసుక్రీస్తు ప్రభుల వారి మాట. ఎవరైతే దేవుని మాట ప్రకారం ముందుకు వెళతారో వారి యొక్క వివాహ కార్యక్రమమైన కూడా సఫలీకృతంగా మార్చబడుతుంది. ఎవరైతే దేవుని మాట ప్రకారం
ఏమండి ముందుకు అడుగు వేస్తారో నీ అడుగులో దేవుని కార్యము ప్రారంభించబడుతుంది. ఎవరైతే దేవుని మాట ప్రకారం ఏమండి ఏ పని చేయాలన్నా కూడా, దేవుని పనే కావచ్చు, సొంత పనే కావచ్చు, ఏ పని ప్రారంభించాలన్నా కూడా దేవుని మాట ప్రకారం నీవు ప్రారంభించగలిగితే ఆ పనిని నా దేవుడు సఫలీకృతంగా మార్చునుగాక. హల్లెలూయా. మన సొంత ప్రకారం చేసామనుకో ఏమైపోద్ది? విఫలమైపోద్ది. మన సొంత ప్లాన్లు చేసి ఏదేదో చేయాలనుకోండి, ఏమండి మాటల్లోనే కోటలు కట్టాలనుకున్నాం అనుకోండి, ఫెయిల్ అయిపోతుంది. ఎందుకంటే దేవుని మాట ప్రకారం నడవాలి. ఈ రోజున ఇంత సమాజంగా మనం కూర్చొని ఉన్నాం, ఇంత సమాజంగా దేవుని ఆరాధన చేస్తున్నామంటే దేవుని మాట ప్రచురించబడింది, దేవుని వాక్కు వినిపించబడుతుంది, దేవుని మాట స్వస్థపరచగలిగిన మాట అని తెలుసుకొని మందిరంలోనికి వచ్చారు. దేవుని మాట మమ్మల్ని బ్రతికించగలదని తెలుసుకొని మందిరంలోకి వచ్చారు. దేవుని మాట ప్రకారం మా కార్యాలను దేవుడు సఫలము చేస్తాడని, మా బిడ్డలని దేవుడు ఆరోగ్యంతో నింపడాలని, మా బిడ్డల యొక్క చదువుల్లో దేవుడు తోడుగా ఉంటాడని, మా యొక్క కుటుంబ వ్యవస్థను దేవుడు బాగు చేస్తాడని, దేవుని మాట ప్రకారం ఎవరైతే దేవుని మందిరంలో అడుగు పెడతారో వారి కుటుంబాలు సస్యశ్యామలముగా మార్చబడునుగాక. హల్లెలూయా. యేసయ్య చెప్తున్నాడు, ఇదిగో నా మాట ప్రకారం వలే. ఇప్పటి వరకు కృంగిపోయారు కదా, ఇప్పటి వరకు నీరసిల్లిపోయారు కదా, చేపలు పడలేదు ప్రభువా, ఇంకా ఎందుకులే వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నామని కృంగిపోయినటువంటి స్థితి ఉందే, ఇప్పటి వరకు నలిగిపోయిన స్థితి ఉందే, ఇక ఏమి చేపలు పడతాయి, ఇక అనవసరం వెళ్ళిపోదామని అనుకుంటున్నటువంటి ఆ నీరసపు స్థితిని తీసివేసి నా మాట ప్రకారం వేయవలా, నా మాట ప్రకారం వలవే. శిష్యులారా నేను చెప్తున్నాను, అనేక మందికి ప్రభువుగా నిలిచినటువంటి దేవుని చెప్తున్నాను, నా మాట ప్రకారం నీ వలవే. ఎప్పుడైతే దేవుడు శిష్యులతో చెప్పాడో, సరే ప్రభువా, పక్కన వాళ్ళతో అంటాడంట, ఒరే పేతురు, ఏందో యేసయ్యకి ఏం పిచ్చి పెట్టినట్టుందిరా, ఈ టయాన చేపలు ఆడబడతాయిరా, ఒరే సీమోను ఏం చేద్దామనంటే సనుక్కుంటున్నారంట, గొనుక్కుంటున్నారంట. ఒక చోటికి బోర్ వేయటానికి పిలిచారు, నల్లగుంటల్లో. నల్లగుంటలో బోర్ వేయడానికి పిలిచారు. ఆల్రెడీ అప్పటికే చుట్టుపక్కల బోర్లు నలుగురు వేసుకున్నారు, నలుగురికి నీళ్ళు పర్లేదండి. నన్ను పిలిచాడు, ఓ రేపాట్రయా, ఒకసారి మా పొలం లేకొచ్చి ప్రార్థన చేసిపోవాను. దేనికి అన్న, బోర్ వేసుకుందామని, బోర్ వేసుకుందామనుకుంటాను, ప్రార్థన చేసిపోవన్నాడు. సరే అని చెప్పేసి నేను బైక్ వేసుకొని పోయా నల్లగుంటలో. ఆడికే అక్కడక్కడ 4 బోర్లు వేస్తున్నారు చుట్టుపక్కల. దేవుని నమ్మని ప్రజలు, ఈయనేమో దేవుని ప్రార్థనకు వచ్చేవాడు. చూసి ఆ యొక్క బోరేసే లారీ వచ్చింది. చుట్టుపక్కల వాళ్ళందరూ చూస్తున్నారు, ఒరే ఇమానేలో ఏంద్రా ఏదో బోర్ వేపిస్తున్నట్టుంది అని అన్న. అవును చిన్న ఆయన, బోర్ వేపిస్తున్నానంట. వాయబ్బు, మేము 4 వేసిన, మేము ఒకటి బల్లేదు. ఎన్ని వేసిరు? 4 వేసినమే, పెద్ద మొగోడాలు వచ్చినవే వేయటానికి అన్నాడు. ఆయన పాప నీరసపడ్డాడు. నేను చెప్పిన, దేవుడి మీద నమ్మకం ఉంది అని నీకన్నా. ఒక పక్కేమో 1/2 కేజీ అపనమ్మకం ఉంది, ఒక 1/2 కేజీ మాత్రం నమ్మకం ఉంది. పాస్టయ్య నువ్వేం చేస్తావో నాకు తెలియదు, వాళ్ళందరూ 4 బోర్లు వేసిరు, నా మాట పోతుంది ఏమనుకున్నాను. నేను ఒకటే చెప్పిన, ఇదిగో దేవుని సేవకుడిగా ఈ పొలంలో అడుగుపెట్టా,
మొట్టమొదటిగా దేవుని మీద నమ్మకం పెట్టుకో, రెండవది నా మీద నమ్మకం పెట్టుకో. సరే ఏం చేస్తావు నాకు తెలియదన్న, కొబ్బరి నూనె తెప్పి అన్న. వాళ్ళందరూ చూస్తారు, రబ్బు మగోడు వచ్చిండయ్యా పాపం, నన్ను పెద్ద మగోడు వచ్చిండయ్యా, ఈయన ప్రార్థన చేసి కానీ నీళ్లు పడవు, ఎట్ట పడతావు నేను చూస్తా. కుర్చీలు తెప్పించుకొని కూర్చుని వాళ్ళ పొలాలల్లో. నాకేమో ఒకే నమ్మకం, నేను కళ్ళు మూసుకుంటే నాకు నీళ్ళు కనపడుతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుంటే నీళ్ళు ఓటలుగా కారిపోతూ ఉన్నాయి. వాళ్ళకి చెబితేనేమో అర్థం కాయా. ఇమానుయేలు నువ్వు భయపడబాకలే, నేనున్నా నీకు ఎందుకని అంటే, ఏమో పాస్టర్ అయ్యా చుట్టుపక్కల వాళ్ళు ఏమో ఇట్లా అనుకుంటారు, ఏం చేయాలో అర్థం కాదు. నూనె తెప్పి అన్న, డబ్బు నూనె తెప్పించు, బోరేశ్వరులు పిలిపి అన్న. ఆల్రెడీ ఒక ఆయన పిలిపించింది. ఇమానుయేలు మామూలుడు కాదు, టెంకాయ తిప్పాను. ఆల్రెడీ తెచ్చి జోబుల నుంచి తీస్తున్నాడు. ఏంటిది అన్న, టెంకాయ అన్న. టెంకాయ లేదని పక్కన నొక్కరా అని చెప్పాను. కాదులే కానీ కొద్దిగా అటు తిప్పితే కానీ అది నిలబడితే ఆడ పాయింట్ పెట్టాలి, ఆడ పెట్టాలి, పక్కన నొక్కో. దేవుని సేవకునికి చెప్తూ ఉన్నాను, నేను ప్రార్థన చేసి ఎక్కడ పాయింట్ పెడితే అక్కడ పెట్టును. పక్కన వాళ్ళు వాయబ్బో వచ్చిండబ్బా పెద్ద పాటరయ్యా వినపడుతున్నాయి ఒక పక్క నాకు, పాటరయ్య వచ్చిండయ్యా, ఈయన ఎవరయ్యా ఈయనది ద్వారణాల అబ్బో ఏడ చూడలేదు ఆయనను. ఆయన దృష్టిలో పాస్టర్ ఏంటి ఏమనుకోండో, ఇంత పొడవు పొట్ట వేసుకొని సిలువ వేసుకొని, ప్రియమైన దేవుని బిడ్డలారా అందరూ బాగున్నారా అని వాడు అనుకున్నాడేమో. నేనేమో చీకిరి పొలాలుండే. ఆయన అడుగుతున్నాడు పాస్టర్ ఏంటి అని అంటే, ఇడుగుడు ఈయనే పాస్టర్ అయ్యా. వాయబ్బో వచ్చిండయ్యా ఈయన అని ఒక పక్క నన్ను. నేను ఒకటే చెప్పా, ఇదిగో నువ్వు భయపడబాకో, సేవకునికి నేను చెప్తున్నాను, ప్రార్థన చేస్తా, దేవుడు నాకు ఆడ ప్రేరేపిస్తే అక్కడ పాయింట్ పెడతాను, ఖచ్చితంగా బోరేను అన్న. ప్రార్థన చేశానండి. దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నువ్వు నిలబడినటువంటి స్థలంలోనే పాయింట్ అయిపోయి నేను అద్భుతాన్ని చేయబోతున్నాను. గొడ్డు చేపలు గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నేను కార్యం చేయబోతున్నాను. ఈ పాయింట్ నువ్వు నిలబడినటువంటి స్థలంలోనే పాయింట్ పెట్టు. ప్రార్థన చేస్తున్నా, ప్రభా ఆకాశం నుంచి వర్షాన్ని కురిపించావు, ఏలే ప్రార్థన ఆలకించావు, దానియేలు ప్రార్థన ఆలకించావు, మోషే ప్రార్థన ఆలకించావు, నీ బిడ్డను బ్రతికింప చెయ్యి ఈ ప్రాంతంలో అని చెప్పి ప్రార్థన చేశానండి. ప్రార్థన చేసి పాయింట్ ఆడ పెట్టించాను. మామూలుగా అయితే దాదాపు 400 అడుగులు అయ్యేదాకా నీళ్ళు పడమంట, 150కే నీళ్ళు పడాయి. కొట్టు చేపర్లు కొట్టు. హల్లెలూయా. దన పొంగి పొరుతూ ఉంది. ఎట్టబోయి రేగిళ్ళని చూస్తే జంపు ఎవరో చుట్టుపక్కల పొలాల వాళ్ళు, ఓరే ఈడు ఇమానుయేలు మామూలుడు కాదురు, ఏమన్నా మంచి స్వామిని పట్టకొచ్చిండు, ఎవరో యేసు స్వామి అంట, మనం కూడా పిలుచుకుందాం బ్రో అన్నారు. నీళ్ళు పడేసరికి నా దగ్గరికి వచ్చి, వయ్యా పాటరయ్యో మేము కూడా పాయింట్ పెట్టుకుంటాం కానీ మాకు పాయింట్ వేస్తామంటే 3000 అవుతుంది అన్న. నేను ఊరికేనే 3000 అవుతుంది, 3000 కదా 5000 ఇస్తా నేను, నా కాడికి రా. ఊరికే తమాషకండి. ఎప్పుడైతే నీళ్లు ఊటలుగా పారుతున్నాయో ఆ ఇమానుయేలు కళ్ళల్లో ఏమండి కన్నీళ్ళు పడిపోయాయి. దేవుని సేవకుని మాట ఈ విధంగా ఉంటుందా, దేవుని మాట ఈ విధంగా ఉంటుందా అని ఆ రోజున నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ చుట్టుపక్కల పొలాలందరికంటే ఈ వ్యక్తి తల ఎత్తుకునే వారిగా చేశాడు. హల్లెలూయా. ఎవరు అంటే దేవుని మాట వినేవాడిగా ఉన్నాడు. ఎవరైతే దేవుని సేవకుని మాట, దేవుని మాట వింటారో వారి యొక్క జీవితంలో ఆయన ఏం చేస్తారంటే కార్యాలు చేయటం మొదలు పెడతాడు. ఇది అసాధ్యం అనుకున్నటువంటి కార్యము దాన్ని దేవుడు ఏం చేస్తాడంటే విజయవంతంగా మారుస్తాడు.
ఇది అసాధ్యం అనుకున్నటువంటి కార్యాన్ని దేవుడు ఏం చేస్తాడంటే సాధ్యపరుస్తాడు. పరీక్షలు రాసేటప్పుడు కానీ అనుకొని ఉంటారు మీ పిల్లలు, ఏం రాస్తున్నారులే వీళ్ళు, ఏం పాస్ అవుతారులే అని, ఏం పాస్ అవుతారులే వీళ్ళు అని చెప్పేసి ఒక ప్రక్కన తల్లిదండ్రులకు కూడా ఏమండి ఏదో ఒక కాస్త ఆ యొక్క కృంగిన స్థితి కనపడి ఉండొచ్చు. కానీ దేవుని మాట ప్రకారం నీవు ప్రారంభించగలిగితే కార్యాన్ని సఫలము చేయగలిగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. పాస్ అయిన వాళ్ళ పరిస్థితి బాగానే ఉంది పాస్టర్ అయ్యా, ఫెయిల్ అయిన వాళ్ళ పరిస్థితి ఏం భయపడమాకండి, భయపడమాకండి. నెక్స్ట్ సారైనా దేవుడు పాస్ చేస్తాడు. మరి చాలామంది అంటారు, నీ కొడుకు పరిస్థితి ఏంది పాస్టర్ అయ్యా? ఒకటి ఎగిరిపోయింది ఒకటే చెప్పా, ధైర్యంగా రాసుకో, ఈసారి కాబట్టి ఇంకోసారికి పాస్ చేస్తాడు దేవుడు. ఎందుకు కృంగిపోవాలా? ఎందుకు నలిగిపోవాలా? ఫస్ట్ సారి పాస్ అయిన వాళ్ళకంటే రెండోసారి పాస్ అయిన వాళ్ళ ఏమండి ఆ రిజల్ట్ ఎక్కువ వచ్చినందుకు ఇంకెంత సంతోషంగా ఉంటుంది. రెండు అనుకోవాలి. మేలు జరిగినా దేవునికి స్తోత్రం చెప్పుకోవాలి, కీడు జరిగినా ఆ కీడును దేవుడు మరొకసారి అయినా కూడా మేలుగా మారుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కృంగిపోకూడదు, ఏదో ఆలోచనలు చేయకూడదు. 2 కాకపోతే 3 పోని, రెండోసారి రాసుకొని పాస్ అవుతాం. ఎవరు కృంగిపోయినటువంటి స్థితిలోనికి వెళ్ళకూడదు. మా వాడైతే రోజు బడికి పోతాడు, ఏందో చిదిగోడలాగా. మేడాన్ని అడిగిన, ఏంది మేడం మా వాడు బడికి వస్తున్నా అంటే, ఏడాయా తెత్తడు, బొక్కులు తెత్తడు, నూగిపోతాడు, పోతాడు, అడ్రస్ లేడు, టయానికి మాత్రం పోకొస్తాడు. ఏడికి పోతున్నాడు, నేను ఆడిపోయినా బడికో కాదు నేను పోయింది, మేడాన్ని అడిగితే ఏడొచ్చిండయ్యా అంటుంది. నేను అనుకున్న పోనీలే దేవుడా తండ్రి, ఒకటే కదా ఫెయిల్ అయింది, మళ్ళీ పాస్ అవ్వచ్చులే అనుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డల్ని ఏనాటికి సిగ్గుపరచనివ్వడండి. కాస్త లేట్ అయినా కూడా దేవుని కార్యం నీ ఎడల అధికంగా ఉందేమో, నీ ఎడల దేవుని యొక్క కార్యం అధికంగా ఉందేమో, కాస్త ఆలస్యం జరిగినా కూడా ఆశ్చర్యమైనటువంటి కార్యం మన జీవితంలో దేవుడు చేస్తాడు. శిష్యులు అనుకుంటున్నారు, ఈ సమయాన్ని వచ్చి యేసయ్య వలయం అంటున్నాడు, ఏంటయ్యా ఎందుకు పడతాయి ఈటయ్యానా? దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నా మాట ప్రకారం వలే, నా మాట ప్రకారం వలేస్తే నువ్వు బ్రతుకుతావు. అప్పటి వరకు అప్పుల వలయాల్లో కూరుకుపోయారు శిష్యులు. పెట్టుబడులు పెట్టి ఏమని ఎదుటి వారి దగ్గర పెట్టుబడులు పెట్టి 1000 రూపాయలు 100 రూపాయలు అప్పు తెచ్చుకొని కుటుంబాన్ని కొనసాగించుకుంటున్నారు. దీనస్థితిలో ఉన్నప్పుడు ఎప్పుడైతే దేవుని మాట ప్రకారం వలలు వేశారో విస్తారమైన చేపలు పడ్డాయంట. హల్లెలూయా, హల్లెలూయా. విస్తారమైన చేపలు. అప్పటి వరకు చనిపోదాం అనుకున్నటువంటి స్థితిగతుల మధ్యలో ఉన్న శిష్యులను దేవుడు ఏం చేశాడంటే మాట ద్వారా బ్రతికించాడు, మాట ద్వారా బ్రతికించాడు. వాళ్ళు అనుకున్నటువంటి దానికంటే డబల్ చేపలు, విస్తారమైన చేపలు పట్టాయంట. వాటిని నమ్ముకున్నారు, అప్పులు తీర్చుకున్నారు, వెనకాల 4 రూపాయలు వేసుకున్నారు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాట ప్రకారం నీవు ముందుకు అడుగు వేయగలిగితే, దేవుని మాట ప్రకారం నువ్వు బ్రతకగలిగితే, ఆ దేవుని మాటే నీ జీవితంలో స్థిరముగా నిలుచునుగాక. తలలు వంచండి, కళ్ళు మూయండి, చిన్న ప్రార్థన చేసి మిగతా కార్యక్రమంలోనికి వెళ్దాం.